హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క ఈ వ్లాగ్లో అన్ని కవర్ చేయబోతున్నాం అన్నమాట. శ్రీవారి పాదాలు అని చెప్పేసి ఇంక ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని మీకు 1 by 1 చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఫ్యామిలీతో దర్శించుకోవాలని చెప్పి చూసేస్తాను. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి శ్రీవారి పాదాలు అని చెప్పేసి మన కొండపైన ఉంటుందండి ఇది. సో ఇది చూడడానికి వెళ్తున్నాం. ఇది వ్యూ, ఇలా స్టెప్స్ వెళ్ళాలి. ఇది ప్లేస్ అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇలా సాటర్డే రావడం వల్ల మనకి క్రౌడ్ ఉంటుంది. సో మనం ఇప్పుడైతే శ్రీవారి పాదాలు అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇది వెళ్ళే వాళ్ళ లైన్, అది వచ్చే వాళ్ళ లైన్. వైకుంఠం నుంచి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ పాదం పెట్టిన మన స్వామివారిని ఇక్కడ చూడడానికి వెళ్తున్నాము. అక్కడ ఉంది కదా, అదే మన అక్కడ ఉంటారన్నమాట బాలాజీ పాదాలు. సో అవన్నీ మీకు చూపిస్తాము. సో తనకి ఇష్టమైన తులసి ఆకు అన్నమాట. ఇది తీసుకుంటే శనివారం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు స్వామివారికి. కనిపిస్తుంది కదా. సో ఇది 10 రూపాయలు అన్నమాట స్వామివారికి ఇష్టమైనది తులసి దళాలు. సో ఇది స్వామి దగ్గర పెట్టుకుంటే చాలా పుణ్యం జరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. దళాలు అన్నమాట. నేను మా బావ వచ్చాము. సో స్వామివారికి సమర్పించుకుందామని చెప్పేసి. థ్యాంక్ యూ. నేను ఇక్కడ టాప్ వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. సో మీరు కూడా ఒకసారి రావాల్సిందిగా మీకు టైం ఉన్నప్పుడు. ఇలా ఉంటుంది అన్నమాట టాప్. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవి కూడా వెళ్ళే బుద్ధి కాదు, ఏ పని చేయ బుద్ధి కాదు. ఇక్కడే ఉండాలనిపిస్తుంది. గోవింద గోవింద గోవింద. ఇది మన పైకి వచ్చామన్నమాట. ఇది ఆ గుడి. ఇలా చిన్నగా ఉంటుంది స్వామివారి పాదాలు. ఇది మన టాప్ వ్యూ అన్నమాట. దేవుడి దగ్గర తులసి అలా వేసేసి ఇలా గ్లాస్లో కనిపిస్తుంది కదా, కనిపిస్తున్న అమ్మవారి పాదాలు అన్నమాట. కనిపిస్తుంది కదా. సో దానికి మన వాళ్ళు వచ్చేసి ఫుడ్ పెడుతున్నారు అన్నమాట. చాలా అంటే చాలా బాగా తింటుంది. మన స్వామివారికి ఇష్టమైనది అనుకో. అది కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా లైవ్లో ఉందన్నమాట. వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయింది. శేఖరు అంటారట దాన్ని. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి లైవ్లో చూసుకున్నందుకు. ఇక్కడ కొబ్బరికాయలు అమ్మే ప్లేస్ అన్నమాట అమ్మవారి కొట్టడానికి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ పైకి అమ్మవారి దగ్గరికి అక్కడికి పైకి పట్టేసుకుని వెళ్ళాలన్నమాట. తులసి వచ్చేసి పాదాల దగ్గర వేయాలి, కొబ్బరికాయ మాత్రం ఇక్కడ కొట్టాలి. సో తులసి అండ్ కొబ్బరికాయలు ఇక్కడ అమ్ముతారు అన్నమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం. సో మేము ఈ మంత్లో రావడం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెదర్ కూడా చాలా అనుకూలంగా చల్లగా ఉంటుంది. బేసికల్గా ఇక్కడ చల్లగా ఉంటుంది, బట్ ఈ టైంలో ఇంకా చల్లగా ఉంటుంది అన్నమాట. హాయ్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు మనము న్యాచురల్గా స్టోన్గా ఏర్పాటు చేసిన శిలాతోరణంకి వచ్చామన్నమాట. చాలా ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఈ స్టోన్. చాలా అద్భుతంగా ఉంది. సో ఈ వీడియోలో మీకు వ్యూ పాయింట్స్ ఏంటి అని చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇదంతా సైడ్ వ్యూ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కొండలు అనేది న్యాచురల్ స్టూడెంట్స్ అన్నమాట. ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ప్రసిద్ధిగాంచిన తిరుపతిలో. సో దీని గురించి ఈ వీడియోలో మీకు ప్రతిదీ కూడా మాట్లాడతాను. కీ పాయింట్స్ వచ్చేసి తప్పకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా పూలు, నిమ్మలు, పౌరాలు, పికాక్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో నేను ఈ వీడియోలో మళ్ళీ ఇంకా మీకు చక్ర తీర్థం గురించి చెప్పబోతున్నాను. ఈ చక్ర తీర్థంలో బేసిక్గా వచ్చేసి మనకి ఇక్కడ శివయ్య ఉంటుంది అన్నమాట. శివయ్య గుడి ఇది. సో అది మీకు చూపిస్తాను. ఇలా స్టెప్స్ త్రూ వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గర ఉంటుంది అన్నమాట దేవుడు. సో దానికోసం అని చెప్పేసి ఈ వ్యూ పాయింట్ కోసం ఇలా వెళ్తున్నాము. ఇదంతా గృహల్లో ఉంటుంది అన్నమాట. సో గృహల నుంచి వచ్చి అటు నుంచి అటు ఆ లోపల ఉన్న శివయ్యని దర్శనం చేసుకోవాలి. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ. యొక్క
ఇలా కొండ లోపల నుంచి వెళ్ళేసి అక్కడ మళ్ళీ కొండ పైకి అక్కడ నుంచి స్టెప్స్ నుంచి వెళ్ళి అలా పైకి కొండ పైకి ఎక్కేసి అక్కడ ఉన్న గృహ లోపల ఉన్న శివుని దర్శించుకోవడమే దీని యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఈ టెంపుల్ యొక్కది ఏం తెలియదు కానీ ఇక్కడ వాటర్ కానీ ఈ వెదర్ కానీ కొండలల్లో కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ దేవుని దర్శనం కోసం అని చెప్పేసి ఇలా వెళ్తున్నాము. సో మీరు కూడా చూద్దాం రండి కలిసి. ఇది బాగుంది, ఇదంతా న్యాచురల్ స్టోన్. సో చక్రతీర్థం అన్నమాట, దీనికి వెళ్ళడానికి దారి అన్నమాట. ఈ గృహ నుంచి లోపలికి వెళ్తా అంటాము. సో ఇంకా రండి చూసేద్దాం దేవుడిని. లెట్స్ గో. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఈ స్టోన్. సో నడిచే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుంటే. సో ఇది కనిపిస్తుంది అంతా దేవుడు అన్నమాట. ఇది మీకు నేను చూపిస్తాను. సో ఇది గుడి, ఈ గుడిని చూడడానికి వచ్చినాం మనం ఇప్పుడు. సో ఇది ఆ దేవుడు న్యాచురల్గా ఉన్నాడు. కింద కూడా తల్లివారికి తీసుకొచ్చిన కొబ్బరికాయలు కానీ శివయ్యకి తీసుకొచ్చినవన్నీ కూడా ఇక్కడ సమర్పించుకోవాలి. హాయ్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మన తిరుమలలో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్ అన్నమాట. ఈరోజు మీకు నేను స్వామివారిని చూపిస్తాను, వేణుగోపాల స్వామిని ఈ వీడియోలో. సో ఇది ఒక మెయిన్ ఒక ఆర్చ్ అన్నమాట. సో లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాం దేవుడి దగ్గరికి. కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి ఇది దేవుడి నేమ్ యొక్క నేమ్ ప్లేట్ అన్నమాట. ఇలా లోపలికి దేవుడు దర్శించుకోవడానికి వెళ్తున్నాం మనము. సో మంచి షాపింగ్ అన్నమాట. నేను షాపింగ్ వచ్చేసి నేను దిగేటప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం దర్శనానికి వెళ్తున్నాము. ఈ వీడియోలో మనం దర్శనం గురించి చూద్దాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ అడిగిన వాళ్ళు. ఇది కూడా చాలా మంచి ప్లేస్ అన్నమాట చూడడానికి. ఏంటని చెప్పేసి ఇక్కడ డీటెయిల్ తీసుకుంటారు. సో దానికి మనకి 5 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అన్నమాట. సో ఇది దాని యొక్క టికెట్. సో టికెట్ ఇలా ఉంటుంది. సో 2 మెంబర్స్కి ఇలా టికెట్ ఇస్తారు. మనం 2 మెంబర్స్ వచ్చాము. ఇలా ప్రాసెస్ ఉంటుంది రావడానికి. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం మరి ఆలోపు. సో స్వామివారికి ఇలాగా మనము లైన్లో ఉండాలన్నమాట. ఇది దర్శించుకోవడానికి ఇలా ప్లేస్. భక్తులు మనలాగే చాలామంది వస్తూ ఉంటారు ఈ దేవుడికి. ఇది లైన్లో వెయిట్ చేయాలి మనం. రండి లోపలికి వెళ్దాం, స్వామివారిని చూద్దాం. సో దేవుడి లోపల అన్నమాట. వీడియో తీయకూడదు, బట్ మనం ట్రై చేస్తాం మీకు చూపించడానికి. శారదాంబ దేవి సమాధి అన్నమాట ఇది. సో అది మీకు చూపిస్తాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఇది వచ్చేసి షాదిరాం బాబా జీవ సమాధి అన్నమాట. ఇది ఇక్కడ చూడవచ్చు మనము. చాలా అద్భుతంగా ఉంది. హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనము తిరుపతిలో ఉన్న ఆకాశగంగా విజిట్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఒక మెయిన్ ఆర్చి. దీని లోపలికి వెళ్ళేసి మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో డోంట్ మిస్ ఇట్. సో వెల్కమ్. చూసిద్దాం రండి. ఇలా దిగేసి అట్లా మెట్లు దిగేసి అక్కడ కింది డౌన్ వరకు ఉంటుందన్నమాట. సో అలా వెళ్ళి చూసేద్దాం. సో ఇలా కిందికి డౌన్ ఇలా వెళ్తూ ఉంటే అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటుందన్నమాట. ఆ కొండ చివరిలో చూద్దాం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో ఫస్ట్ టైం చూస్తున్న ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి. చుట్టూ మంచి గ్రీనరీ, ఆ గ్రీనరీ మధ్యలోకి వెళ్ళి అట్లా లోపల టెంపుల్, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి వాటర్ ఎలా వస్తాయని చెప్పేసి ఉన్నది కొండపై నుంచి వెళ్ళి. సో మనం కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అన్నమాట. ఇలా పైనుంచి వెళ్ళి వచ్చేసి ఇంకా పక్కన దేవుడు కనిపిస్తున్నాడు కదా, ఆ దేవుడు దర్శనం చేసుకొని దాని తర్వాత అలా స్టెప్స్ నుంచి వెళ్ళి ఇంకా కిందికి వెళ్ళిపోవాలన్నమాట.
సో కింద కనిపిస్తున్నాక జూమ్ చేస్తున్నా. సో ఇంకా కిందికి వెళ్ళిపోయి అక్కడ దేవుడిని చూసేద్దాం, మనం ఆ గంగని చూసేద్దాం. ఇది మన రాములవారి గుడి అన్నమాట. సో ఇక్కడే మన ఆంజనేయ స్వామి ఉంటారు. చాలా బాగుంది, ఇది వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే అలా 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 కనిపిస్తుంది కొండ. చూస్తున్నారు కదా కొండలు, రెండు కొండల మధ్యలోకి వెళ్ళి వాటర్ ఫ్లో అనేది ఇలా కింద నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. అది నేను మళ్ళీ చూపిస్తాను మీకు క్లారిటీగా. ఈ నేచర్ ఒక్కసారి మనము తప్పకుండా చూస్తేనే దీని ఇంట్లో ఉన్న ఆ సంతోషం అనుభూతిని మనం చూడొచ్చు. కనిపిస్తుంది కదా, కనిపిస్తున్నది మన ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది ఏంటని లోపల. ఇది లోపల ఉన్న ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. సో ఆంజనేయ స్వామి అలా ఉన్నారు. ఆంజనేయ నాయనమ్మ. సో ఇలా వాటర్ పడతాయి అన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్ళేసి కొండపైన ఉండేది. మంచిగా దేవుడికి మొక్కుకుంటే చాలా అనుకున్నాయని జరుగుతుంది. అలా కిందికి వచ్చేసి ఇలా వాటర్ చూస్తున్నాం కదా, పైనుంచి వెళ్ళి కొండపై నుంచి వెళ్ళి వాటర్ వస్తున్నాయి అన్నమాట. వస్తూ అక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు పడతాయి వాటర్. ఇద్దరు బాగుంటాయి కదా లక్కి. ఇదే అన్నమాట పాతాళ గంగ. ఇక్కడ రెండు కొండల మధ్య నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఆ పైన ఆంజనేయుని గుడి ఉంటుంది. అలా అలా మిస్ది గేట్లు వచ్చేసి ఇక్కడ ఇలా ఉండాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఫోటో అయిపోయినాక ఏమైనా వేసుకోండి, వెళ్ళిపోదాం మనం. ఇదే అన్నమాట ఆకాశగంగ. హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనము ఆకాశగంగకి వచ్చాము. ఇది అక్కడ నుంచి రెండు కొండల మధ్య నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి వచ్చేసి ఇలా చాలా పవిత్రమైన ప్లేస్ లాగా అందరము భావిస్తాము. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల నేచరు, రెండు సైడ్ల కొండలు అటు ఇటు. సో ఇది ఆ కొండ అన్నమాట. అక్కడ నుంచి వాటర్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే మాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ జర్నీ. సో థ్యాంక్ యూ. ఇక్కడ పైన చిన్న కనిపిస్తుంది నా ఇక్కడ నుండి వాటర్ వస్తున్నాయి అన్నట్టు. సో ఇది ఆ ప్లేస్. ఇది పక్కనే హనుమాన్ గుడి. ఇది ఆ సైడ్ వ్యూ అన్నమాట. ఇలా మెట్ల నుంచి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది నా బ్యాక్ సైడ్. సో ఇది ఆకాశగంగ అన్నమాట. చాలా పవిత్రమైనది. ఆ కొండల నుంచి వాటర్ వస్తాయి. ఎట్లా వస్తాయో కూడా తెలియదు, బట్ వాటర్ వస్తా ఉంటాయి అన్నట్టు. ఇది దాని యొక్క స్పెషాలిటీ. దిగేటప్పుడు దిగాం కానీ ఎక్కేటప్పుడు మాత్రం మామూలుగా లేదు. చలో లెట్స్ కంటిన్యూ. హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ అగైన్. ఇక్కడ వచ్చేసి మనకు తిరుపతి కొండ మీద ఉన్న పాప వినాశనంకి వచ్చామన్నట్టు. సో ఈ వ్లాగ్లో మీకు నేను పాప వినాశనం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెదర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు మాకు చాలా సపోర్టివ్గా అనుకూలంగా ఉంది. లెట్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను చూపిస్తాను అన్నట్టు ఇది ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ప్రతిదీ కూడా. నాకు కూడా ఫస్ట్ టైం ఇది. వెళ్ళొచ్చు అంట. ఇది దీనికి వెళ్ళవలసిన ఎంట్రెన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, దీని యొక్క ఎంట్రెన్స్ అన్నమాట. పాప వినాశనం యొక్క ఎంట్రెన్స్. సో సేమ్ ఇలానే వెళ్ళిపోదాము. డైరెక్షన్స్ బట్టి త్వరగా అయిపోద్ది.
సో ఇంక ఇట్లా వాడి లోపలికి దిగాలన్నమాట. వెళ్ళడానికి ఒకటి, రావడానికి ఒకటి ఉంటుంది. రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్నమాట. మంకీ మంకీ. ఇది ఆ గుడి యొక్క పైనుంచి వ్యూ అన్నమాట. గంగాదేవి అమ్మవారు బేసికల్గా ఈ టెంపుల్ వచ్చేసి. సో దానికి కావాల్సిన ఎంట్రెన్స్ అది. ఇట్లా లోపల నుంచి వెళ్ళాలి. ఇట్లా పైనుంచి కొండ పైనుంచి వచ్చాము. సో ఇక్కడ మస్తు మనకి మంకీస్ కనిపిస్తున్నాయి టెంపుల్ మీద. ఆ అమ్మవారిని దర్శించుకుందాం. ఇంకా ఇది టెంపుల్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి అన్నమాట. చూడండి ఉంది ఇక్కడ. చూసారు కదా పాప వినాశనం అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండి. మనం ఈ వ్లాగ్లో స్వామివారి పాదాలు చూసాము, శిలాతోరణం చూసాము, చక్రతీర్థం గురించి చూసాము, అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్ చూసాము, మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఆకాశగంగ చూసాము, అండ్ పాప వినాశనం మనం చూస్తున్నాం అన్నట్టు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. హోప్ యు లైక్ ఇట్.